రహదారి సముద్రములో పడ్డట్టు నా దృష్టికి దోసుతున్నా నాయన సిద్ధ మహాత్మా మహాత్మా నేను చెప్పిన ప్రకారంగా అటు పండు తెచ్చినాను స్వామి. ఇది తెమ్ము నాయన. నాయన పుత్రులారా, అదే గారు ఇక తెలిసిపోయినది ఇక మీ తేట తెలివి. నాయన పుత్రులారా, అదే ఊరికి ఉత్తర భాగమున ఒక వద్దిమాను కలదు. దాని త్వరలో పంచవనెల రామచిలుక కలదు. అట్టి చిలుకను నరుడు నారాయణుడు చూడకుండా చంపుకొని తెచ్చదర నాయన. తెచ్చి ఉన్నాము నాయన సిద్ధ. మహాత్మా ఊరికి ఉత్తర భాగమున ఒక ఉద్యమాను కలదు. దాని త్వరలో పంచవనెల రామచిలుక కలదు. అట్టి చిలుకను నరుడు నారాయణుడు చూడకుండా చంపుకొని నీవైన తెచ్చదవా నాయన. మహాత్మాని ఆజ్ఞని అలాగనే పోయి తెచ్చదరు తండ్రి. జయంబవునుగాక పొయ్యరమ్ము నాయన. రామచిలుక నాయన సిద్ధ. మహాత్మా ఇట్టి అంశోహమైన చిలుకను నేను చంపుకొని తిమ్మనింటిని. ఎందుకు నాయన నీవు చంపకుండా తెచ్చిన్నావో? మహాత్మా కింద నరుడు చూడకుండా పైన ఆ పరమాత్ముడుగా నా సూచనని చెప్పి అటు అత్సోహమైన చిలుకను చంపకుండా నేను తెచ్చినాను తండ్రి. నాయన కుమారులారా, ఇక తెలిసిపోయినది ఇక మీ చేత తెలివి. నాయన కుమారులారా, అదేమి నాయనగారు, ఊరి ఎలపల ఒక శునకము మరణించినది. అనగా ఒక కుక్క చచ్చినది. దాని డొక్కలో సీము